ఈరోజు 2వ వార్డు అభ్యర్థి చిన్నమల్లయ్య, 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నమల్లయ్య, నేను శివనేని కూడా పాత రోడ్లో పోయి వస్తుంటే ఒక్కనే కార్లో పోయిస్తుంటే ఇద్దరం పోయిస్తుంటే అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర నేను కొంచెం ముందు పోయిస్తున్నా అమ్మటి కారు అమ్మటి ఫాలో అయిన వెనకకెళ్ళి వచ్చి ఆ గుడి దగ్గర బండి ఆపి బండికి బైక్ అడ్డం పెట్టి డోర్ పట్టి గుంజే కార్యక్రమం. డోర్ పట్టి గుంజుతూ నువ్వు కిల్లికి ఫస్ట్ సంగతి చెప్తా అని చెప్పి నోటికి ఎంతో వస్తుంటే బూతులు తిట్టే కార్యక్రమం. అంటే ఇలాంటి అభ్యర్థులు నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, నీకెందుకు అని చెప్పి బూతులు ఎత్తుకుంటూ అడ్డగోలు తిట్టే కార్యక్రమం. తర్వాత నేను కారు దిగితే ఇష్టానుసారం తిట్టడం, ఇంకా మీదికి రావడం అంటే వాళ్ళకి ఎంత హెచ్చడి ఉందో అర్థమవుతుంది. వాళ్ళకి అహంకారం ఎంత ఉందో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా పోటేసి ఈ ప్రాంతాన్ని చేసి 2 సార్లు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి మీద ఇలాంటి వ్యక్తుల మీద నా మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఎంతో ఎమ్మెల్యే గారిది. వాళ్ళకున్న అలవాట్లు కాబట్టి, వాళ్ళకున్న చిల్లర చేష్టలు కాబట్టి, వాళ్ళకు అరాచక శక్తులు కాబట్టి, దోపిడీ వ్యవస్థ కాబట్టి పొద్దున్నే పచ్చిగా తాగొచ్చి 10 గంటలకు నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసిండు చిన్నమల్లయ్య. ఆయన సమాచారం కృష్ణ చెప్పగా నేను వచ్చి కృష్ణ ఒకసారి వస్తాడు, మల్లయ్య ఒకసారి వస్తాడు, ఇద్దరు కలిసి. మన కృష్ణనేమో మీరందరూ చూసారు, చిత్తల ప్రజలందరూ నోటికొస్తే ఏం మాట్లాడినో మీరందరూ చూసారు, మాట్లాడదలుచుకోలేదు. ఎవరేం మాట్లాడినా ఓపిక సహనంతో నా పని నేను చేసుకుంటూ పోతూ మీ ఆదరాలను పొందే ప్రయత్నం నేను చేస్తుంటే నన్ను ఈ రకంగా నా మీద భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేసి నా కారు గడ్డం వచ్చి బైక్ అడ్డం పెట్టి నా డోర్ లాగి బయటకు ఉండే కార్యక్రమం చేస్తుంటే ఎంత దౌర్జన్యం చేస్తుంది. ఇప్పుడే ఎంత ఉందంటే గెలిస్తే ఏ రకమైన భౌతిక దాడులు జరుగుతాయి, ఏ రకమైన దౌర్జన్యాలు జరుగుతాయి, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్న ప్రజలు అనేది ఆలోచించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన దుర్మార్గులకి గుణపాఠం చెప్పాలి. ఎమ్మిడి ఒక రౌడీ ఎమ్మెల్యే ఉండి రౌడీలను ప్రోత్సహిస్తుండు, అరాచక శక్తులను కబ్జాకోరులను ప్రోత్సహిస్తుండు, ఇలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పండి అని చెప్పి చిట్టాల ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతూ మరి నా మీదే దాడి చేస్తున్నారంటే ఇలా చిట్టాలలో బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యాపారస్తులమే కానీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ప్రజల్లో ఉన్నది. పోలీసు యంత్రాంగాన్ని కూడా సీఐ గారు చెప్పిన వెంటనే నేను కారులో వస్తుంటే నా కారు గడ్డం వచ్చి నా డోర్ గుంజితే ఈ రకమైన నన్ను దుర్భాషలాడి ఇష్టానుసారం నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసిన సీఐ గారు చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నా కారు గడ్డ రావడం, వాళ్ళు మన మైలేజ్ గేమ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసే భాగం. ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తారు. పచ్చిగా తాగి బిర్రగా తాగొచ్చి నోరు తిడతలేదు, మత్తులో వండి స్మెల్ వస్తుంది, విపరీతంగా తాగొచ్చి నా మీద దాడి చేసే కార్యక్రమం, చిల్లర మాటలు మాట్లాడే కార్యక్రమం. ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ గ్యాంగ్ గా తయారు చేయించి ఈ రకంగా దాడులు మామూలు చేస్తే ఏదో ఒక రోజు మేమే కూడా దాడులు చేస్తారు వీరేశం గారు. కాకపోతే నేను మేకపోతే గంభీరం అనుకుంటాం కానీ ఎవరికైనా జరిగితే వెనక ముందు ఆలస్యం తప్ప అది గౌరవంగా ఉండే పద్ధతి కాదు. ఉందాతనం గౌరవం ఉండాలని దాడులు చేయించినాడు, ఏదో మైండ్ గేమ్ పొందాలి, సింపతి గేమ్ ఆడాలని ప్రయత్నం చేస్తే చిల్లర పనులు అవుతాయి. నా పనిలో నేను పోయి వస్తుంటే నువ్వు నా మీద దాడులు చేస్తారా? ఇంత అహంకారం మీకు, ఇంత దౌర్జన్యాలా మీ కాంగ్రెస్ పార్టీకి? ఎమ్మెల్యే ఉంది కదా, అధికారం ఉంది కదా, అంత అహంకారంతో మా మీద దాడులు చేస్తారా? ప్రజలు ఆలోచించాలని చెప్పి మరొకసారి మేము ముందుకు చెప్పడం జరుగుతుంది. గత 15 రోజులను కూడా నేను ఇదే పరిస్థితిలో చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రత్యక్షంగా నా మీద దాడి చేయడం జరిగింది. దయచేసి మీరు ఆలోచించాలి, ఇలాంటి దుర్మార్గులకు గుణపాఠం చెప్పాలని చెప్పి చిట్టాల ప్రజానికానికి అందరూ కూడా వేడుకుంటున్నాం.